సార్ రామచంద్రన్ గారు, మీకు తలలో రక్తం గట్టగట్టింది కదా, కింద పడ్డారు, తలలో రక్తం చేరుతుంది. రక్తం చేరుకున్నప్పుడు మీరు నా దగ్గరికి చెయ్యి కాలు చచ్చిపడి అట్లే మాట సరిగా రాకుండా నా దగ్గరికి వచ్చారు. అప్పుడు సిటీ స్కాన్ అంతా చేసిన తర్వాత తలలో రక్తం చేరుకుంది సార్, దీనికి ఆపరేషన్ చేయాలి అని చెప్పాను. ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది, మీరు చక్కగా కోలుకున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు మీ మాటల్లో చెప్పండి సార్. అప్పట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి బిగినింగ్. నేను సర్జరీ చేయించిన తర్వాత ఐ ఫీల్ బెటర్ నౌ. అండ్ నాకేం హెడేక్ రావడం లేదు, ఏం లేదు. ఐ థింక్ ఐఎమ్ ఆల్ రైట్, నార్మల్ మ్యాన్ మాదిరిగానే ఉన్నాను. గుడ్ సార్. ఓన్లీ థింగ్ ఈస్ జనరల్ హెల్త్ ఈస్ గుడ్. ఐ డాట్ వెరీ. ఇప్పుడు చెయ్యి ఎలా ఉంది సార్? చెయ్యి కాలు బాగుంది, చెయ్యి కాలంతో బాగుంది. మీరు మెల్లగా నడవగలుగుతున్నారు. బికాస్ ఐ డోంట్ హావ్ లెగ్. Okay. Using walker, I am able to move around in the house. ఇప్పుడు మాట బాగా మాట్లాడుతున్నారు. Good, sir. Weakness ఏం లేదు. కాకపోతే ఐ థింక్ ఓవర్ ది ఏజ్ కండరాలన్నీ కరిగిపోయినాయి, ఇంకేం లేదు. నథింగ్ టు వరీ సార్. రెగ్యులర్ ఫిజియోథెరపీ కొంచెం చేసుకుంటే అంత బాగుంటది. కంగారు పడకండి. మీరు చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా నడుచుకొని నా దగ్గరికి వచ్చారు, అదే చాలా సంతోషం. ఏం ప్రాబ్లం నాకేం లేదు సార్. హోమ్ ఆల్సో ఐ మూవింగ్ బాత్రూమ్ నేను ఎడతాను. వాకర్ పెట్టుకోవాల్సిందే. ఐ డోంట్ లైక్ యూజింగ్ ది వాకర్. ఐ గో టు బాత్రూమ్. ఓకే సార్. మై సన్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అట్ హోమ్. సో నైస్. కాబట్టి నాకేం థ్యాంక్ఫుల్ వస్తాను సార్. ఐ డోంట్ సార్ నాన్నగారికి యాక్చువల్గా హెమరేజ్ అని తెలియదండి. ఈ స్టార్టెడ్ బికమింగ్ వీక్. మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గర స్కానింగ్ చేపిస్తే డాక్టర్ అనంతసాయి గారు చాలా బాగా చూస్తారు, సార్ని కన్సల్ట్ చేయమని చెప్పారు. ఎందుకంటే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఒక చిన్న హెమరేజ్ ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా 1 వీక్ కొంచెం బాగా బెడ్ గా ఉన్నారు నాన్నగారు. కండిషన్ చూస్తున్నారు, చాలా ఇబ్బందికరంగా అనిపించింది. కానీ ఓన్లీ పీరియడ్ ఆఫ్ దిస్ పాస్ట్ 2 months మీ ప్రాపర్ గైడెన్స్ కానివ్వండి, మీరు ఇచ్చిన సలహాలు కానివ్వండి, రియలీ వెల్. అండ్ సర్జరీ ఆల్సో ఇస్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ నాన్నగారు యాక్చువల్గా చెప్పాలంటే దానికి సర్జరీకి పోకముందుకుంటే కండిషన్ కంటే కూడా ఈజ్ బెటర్. ఈజ్ బెటర్. బట్ దానికి ముందు ఈ కండిషన్ లేదు. ఆయన చాలా టెంటేటివ్ గా నడిచేవాళ్ళు, టెంటేటివ్ గా పనులు చేసుకునేవారు. నౌ ఈజ్ ఆన్ హిస్ ఓన్, మూవింగ్ అరౌండ్ అండ్ స్లోలీ అండ్ ఈజ్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.